ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఐడియా. ఇప్పుడు గదిలోకి తను వస్తుంది కదా, రాగానే చెప్పేస్తాను. చిన్న నెట్ ప్రాక్టీస్ చేద్దాం. శరణ్య అక్కడి నుంచి అలా వచ్చేస్తుంది కదా. ఏమండి, కాఫీ? ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? అది నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? ఏంటండి అది? శరణ్య, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు నా విషయంలో, సమీర విషయంలో తప్పు చేశావని చింతకాలం నేనెంతగానో అసహ్యించుకున్నాను. ఇప్పుడు ఆ విషయం మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? నన్ను మరోసారి బాధ పెట్టడానికేనా? కాదు శరణ్య, నిన్ను క్షమాపణ కోరుకోవడానికి. ఇంతకాలం పొరపాటు చేశాను. ఇప్పుడు రియలైజ్ అయ్యి కళ్ళు తెరిచాను శరణ్య. కళ్ళు తెరిస్తే కళ్ళ ముందున నన్ను భార్యగా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదండి? యాక్సెప్ట్ చేశాను శరణ్య. అందుకే కదా మొన్న సారీ చెప్తూ నీకోసం మనసు పెట్టి లెటర్ కూడా రాశాను. అవునా? అవును, కానీ దాన్ని నువ్వు చూడలేదు. ఏమండి, ఆ నోటితో పిచ్చి పట్టినట్టు బోలెడని మాటలు అన్నారు కదా. ఇప్పుడు కనీసం సారీ అని ఒక మంచి మాట కూడా అనలేరా? ఎందుకండి మీకంత ఈగో? సారీ శరణ్య, ఈగో బై బర్త్ అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ ఈగోని పక్కన పెట్టి నేను నీకు సారీ చెప్తున్నాను. అంటే నా మీద నీకు నిజంగానే కోపం పోయిందా? నీ మీద నా కోపం మొత్తం పోయింది శరణ్య. మన మధ్య ఉన్నది పవిత్ర బంధం, చెదిరిపోని స్నేహం. పవిత్ర బంధం, స్నేహం, ఈ రెండు ఒకటే కదా? తెలీదు, కానీ ఇప్పటికీ నా మైండ్లోంచి సమీర మాత్రం పోవట్లేదు. మైండ్లో ఉన్న సమీర నన్ను ఆయన మనసులోకి ఎలా రాణిస్తుంది? ముందు దాని మీద నుంచి నా మొగుడి ఫోకస్ని పోగొడితే గాని ఈయన ప్రేమ నా మీదకి షిఫ్ట్ అవ్వదు. ఏదైతేనే నా భర్తకి నా మీద కోపం పోయింది, కానీ ప్రేమ కోసం వెయిట్ చేయాలి. శరణ్య, ఇప్పుడు నా మనసులో నువ్వే ఉన్నావు. సమీర నా మనసులోంచి ఎప్పుడూ వెళ్ళిపోయింది, కానీ అది నేను యాక్సెప్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుందేమో. సరేరా, ఉంటాను. ఓకే, బాయ్. ఏవండి, కాఫీ? తను గుర్తొచ్చినట్టుంది, అందుకోసమే డిసప్పాయింట్గా ఉన్నారు. శరణ్య, ఏంటండి? నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉందండి, తర్వాత మాట్లాడుకుందాం. శరణ్య,
వాట్? లహరి మహేష్? మీ వైఫ్కి మీ తమ్ముడు మహేష్ తెలుసు సార్. ఆనంద భైరవి, నేను పంపిన ఈ ఫోటోలతో ఇప్పుడు అసలు రచ్చ మొదలవుతుంది. అత్తయ్య గారు, కాఫీ. ఓ, వచ్చేసారా? ఏంటండి ఇవాళ త్వరగా వచ్చేసారు? రావాల్సి వచ్చింది. ఏంటండి అలా ఉన్నారు? హెడ్ఏక్గా ఏమైనా ఉందా? కాఫీ ఇమ్మంటారా? ఇది కాఫీతో తీరిపోయే హెడేక్ కాదు. సంతోష్, ఏంటన్నా, ఏమైంది? మహేష్ని ఎవరు చంపారో ఎంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా ఏ ఉపయోగమో కనిపించట్లేదమ్మా. కేసు సాల్వ్ అవ్వట్లేదని ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేనెక్కువగా ఆలోచించకూడదు అంటే నువ్వు ఆలోచిస్తావా? ఆ హంతకుడెవరో పోనీ నువ్వే చెప్పు. నేను హంతకుడెవరో నేను చెప్పడం ఏంటండి? నీకు తెలీదా? ఏమంటున్నారండి? ఆ విషయం నన్ను అడుగుతున్నారేంటి? సంతోష్, మహేష్ లహరికి ఎలా తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు? అమ్మ అడుగుతుంది కదా, చెప్పు. మీ ఇద్దరూ కలిసి ఉన్న మా రిసార్ట్ కాంపౌండ్లోనే మా తమ్ముడు చంపబడ్డాడు. ఇది ఎవరు చేశారో నీకు తెలియకుండా ఉండదు.